ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, బలవంతుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో దేవుడు ఎంత నీతిమంతుడో నీతిపరుడో, ఎలాగా నీతి పరుడనని మన జీవితాల్లో బయలుపరుచుకున్నాడో చూద్దాం. వేరే వేరే విషయాలు కాకుండా ఈరోజు వాక్యము, మనము, దేవుడు, ఈ ఇరువురి మధ్యలో జరిగినటువంటి విషయాన్ని చూద్దాం. తర్వాత తెలిసింది. ఈ విషయాలను ధ్యానించిన తర్వాత దేవుడు అంతటి నీతిపరుడు. ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథంలో నుంచి 45వ అధ్యాయము 21వ వచనం. నీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిమంతుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ లేఖనంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యానము, నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. దేవుడు నీతిపరుడు అయితే మన జీవితాల్లో ఆయన నీతిపరుడని ఎలాగ తెలుస్తుంది? మొదట ఉన్నటువంటి ఆదాము జీవితాన్ని చూసుకుందాం. ఆ ఆదాము జీవితంలో జరిగిన విషయాలే ఇప్పుడు మనకే జరుగుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన క్రియలను బట్టి దేవుడు మన ఆయుష్ని తక్కువ చేసుకుంటా వస్తూ ఉన్నాడు, మన క్రియలను బట్టి. అయినా కానీ దేవుడు నీతిపరుడని చెప్పొచ్చు. అయినా కానీ ఎలాగంటే, ఆది కాండంలో ఆదాముతోటి దేవుడు ఏమని చెప్తాడంటే, అక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటికి ఉన్నటువంటి ఫలాలు అన్నిటినీ నిరభ్యంతరంగా, ఏ విధమైనటువంటి కండిషన్లో లేకుండా నువ్వు తిను, నిరభ్యంతరంగా అని కూడా రాయబడి ఉన్నది. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, 16వ వచనము 17వ వచనం. 16వ వచనంలో రాయబడి ఉన్నది, నిరభ్యంతరంగా నువ్వు ఈ తోటలో ఉన్న చెట్లకి కాసిన పండ్లన్నిటినీ ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ లేకుండా నువ్వు తినొచ్చు. కానీ మంచి చెడు, ఈ తెలివినిచ్చేటువంటి చెట్టు ఫలాలు నువ్వు తినొద్దు, అది నీకు క్షేమం కాదు, తినొద్దు. తిన్నవే అనుకో. తింటే ఏం జరుగుతుంది అంటే, తిన్న రోజునే నువ్వు చస్తావు. ఏ రోజైతే తింటావో అదే రోజునే చస్తావు. గుర్తుపెట్టుకో, ఆ మాట గుర్తుపెట్టుకో. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అది, తినొద్దు. ఆయన చెప్పినటువంటి పండుని ముట్టవద్దు, అసలు ఆ దరిదాపులకే పోవద్దు. క్షేమం కలగాలంటే ఆ దరిదాపులకే పోవద్దు అని దేవుడు చెప్తే, పోవటమే కాకుండా నిరభ్యంతరంగా తినమన్న పండ్లను తినకుండా, తినొద్దన్న పండ్లని నిరభ్యంతరంగా తిని ఏ రోజైతే తింటాడో అదే రోజున చనిపోయాడు, దేవుడు చెప్పిన మాటను బట్టి. అయితే ఇందులోనే ఉన్నది దేవుడు నీతిపరుడు అని, ఈ మాటలోనే ఉన్నది. ఈ లేఖనం చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం.
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చచ్చదవని నరునకు ఆజ్ఞాపించెను. నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించును. ఉన్నటువంటి ఆదాముతోటి కరాఖండిగా చెప్పేసిండు. కరాఖండిగా నువ్వు తిన్న నాడే చేస్తావు, ఇది గ్యారంటీ, తిన్న నాడు ఖచ్చితంగా నువ్వు చేస్తావు అని దేవుడు చెప్తాడు. సరే అని చెప్పానని అన్నట్లుగానే ఆదాం పోయి ఆ చెట్టుకున్నటువంటి పండును తీసుకొని తినటం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూస్తే లేఖనంలో చెప్పబడినట్టు తిన్న దినాన చనిపోవాలి. మనకు తెలిసి తినే దినమున అంటే అర్థమైంది, ఇప్పుడు తినడు, ఇప్పుడు మధ్యాహ్నం కావస్తా ఉంది, ఇప్పుడు తినడు, తింటే సాయంత్రానికి చచ్చిపోవాలి. లేఖనంలో రాయబడినట్లుగా సాయంత్రానికి చచ్చిపోవాలి. కానీ ఆదాము సాయంత్రానికి చనిపోవాలి. ఏం జరిగిందంటే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు బ్రతికిండు, 100 సంవత్సరాలు బ్రతికిండు. ఏంది ఇందులో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం? దేవుడు చెప్తా ఉన్నాడు, నీతి పరుడైనటువంటి దేవుడు, రక్షించే దేవుడు అంట, నీతి పరుడంట. మొదటే చెప్తా ఉన్నాడు యెషయా గ్రంథంలో, నేను నీతి పరుడనగు దేవుడను, నీతి పరుడనగు దేవుడను. మరి నీతి పరుడైతే ఏ రోజునైతే తిన్నడో అదే రోజున చచ్చిపోవాలి. దేవుడు మాట మీద ఉండి ఆ నీతిమంతుడు నీతిపరుడు అయితే అదే రోజున చచ్చిపోవాలి. ఆదాము తిన్న దినమును కాకుండా ఇంకా తర్వాత కొన్ని 100 సంవత్సరాలు బ్రతికి చనిపోయింది. దేవుని ఉద్దేశంలో లేఖనం చెప్పబడినట్లు ఆదాము బ్రతికిండు. తిన్న దినాన దేవుడు చెప్పినట్లుగానే చనిపోయాడు. దీనికి ముఖ్యమైనటువంటి ఒక లేఖనము ఆధారంగా ఉంది. ఆ లేఖనం మనకు తెలిసినప్పుడు దేవుడు నీతిపరుడే, అలాగనే మనుష్యుని ఎడల ఆయన నీతిపరుడుగా ఉండటమే కాకుండా ఆయన కృపను కనపరుచుకుంటూ ఉన్నాడు. పాపం చేసినా సరే, తప్పు చేసినా సరే దేవుని కృపను కనపరుస్తూ ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శక్తిమంతుడు, మహాదేవుడు, ఈ పేర్లన్నీ అచ్చుగుద్దినట్లు దేవునికి సరిపడినవి, మరెవరికి కాదు. ఆ పేరు చెప్పి బతికేటువంటి వాళ్ళకు కూడా, అసలు దరిదాపులకు కూడా ఈ పేర్లు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే తిన్న దినాన చనిపోవలసిన మనిషి తర్వాత 100 సంవత్సరాలు బ్రతికి పిల్లల్ని కానీ చనిపోతాడు. దేవుని ఉద్దేశం ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానం. దేవుని లెక్కలో, దేవుని ఉద్దేశంలో ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. ఆదికాండంలో చెప్పబడినట్లు తినే దినమున నువ్వు నిశ్చయంగా చనిపోతావు అని ఉన్నది. దినము అనేటువంటి దగ్గర, దినము అనే మాట దగ్గర దేవుని ఉద్దేశంలో 1000 సంవత్సరాలు, 1 = 1000. ఆమేన్. 1 = 1000 అంటే ఒక్కరోజు 1000 సంవత్సరాలతోటి దేవునికి సమానంగా ఉంది. అందుకే ఆదాము 1000 సంవత్సరాల లోపు బ్రతికి చనిపోయాడు. 1000 సంవత్సరాలు టచ్ అయినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు.
చివరికి హైయెస్ట్ గా బ్రతికింది ఎవరంటే బైబిల్లో ఉంటాడు, మెతూషెల అని అనుకుంటా, బహుశా ఆయనే కావచ్చు. మెతూషెల 930 సంవత్సరాలు ఏమో బ్రతికిండు. 930 సంవత్సరాలు. అందరూ కూడా 1000 సంవత్సరాల లోపే, 1000 సంవత్సరాల లోపు బ్రతికారు. ఆ తర్వాత బ్రతికిన వాళ్ళు అసలు 1000 టచ్ అయిన వాళ్ళు ఎవరు లేరు. 950 దాకా వచ్చారు, అంతేగా ఆ తర్వాత పోలే. ఈ ఆదాము జీవితంలో కూడా అదే జరిగింది. నేను నీతి పరుడనగు దేవుడను. ఆమేన్. ఆయన నీతి పరుడు కాబట్టి ఆ రోజు ఎలాగైనా దేవుడు ఏదైనా చేయటానికి అవకాశం ఉన్నది. ఒక్కరోజు అని చెప్పానంటే నిజంగానే ఒక్కరోజు అని చెప్పానని అదే రోజు చంపేయవచ్చు ఆదాముని. కానీ ఆయన దృష్టికి ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానంగా ఉన్నది. ఆ విషయము పేతురు కాలంలో బయటకు వచ్చింది. ఆమేన్. ఆ విషయము పేతురు కాలంలో బయటకు వచ్చింది. అంతకుముందు రోజుల్లో దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ సాధారణమైన మనుషులకి ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా ఈ లేఖనం చూసినప్పుడే నాకు కొంచెం దరిదాపుల్లోకి పోయి తెలుసుకునేంత వివేకం ఉంది. పూర్తిగా అందులో మునిగిపోయి అవును నాకు తెలిసింది అనేంత కాదు, కొంచెం తెలిసింది. అప్పటికి లేఖనం తెలిసిన తర్వాత కొంచెం తెలిసింది. అదే మనబోటి మనుషులు ఇతర మనుషుల ఎడలు ఎలాగుంటారంటే నా కళ్ళతోటి నేను చూసా. ఇరుగు పొరుగులు ఉండేటువంటి ఇద్దరు ఉంటారు కదా లేడీస్, ముగ్గు వేసుకునే కాడనో లేదా నీళ్లు పట్టుకునే కాడనో ఏదో చిన్నపిల్లల కాడనో గొడవైంది. ఇద్దరు తల్లి కూతురు వరుస అవుతారు. అయితే ఆ తల్లి వరుస అయ్యేటామె ఈ కూతురు వరుస అయ్యేటామని నేను విన్నా తిట్టింది. ఏమని తిట్టిందంటే విశ్వాసం లేని కుక్క అని తిట్టింది. నేను విన్నా మాట తిట్టింది. ఈ కూతురు వరుస అయ్యేటామె ఉసూరుమంట బాధపడుకుంటా ఇంట్లో పోయింది. ఆ తర్వాత నుంచి ఇద్దరికి మాటలు లేవు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ తల్లి వరుస అయ్యేటామె ఈ కూతురు వరుస అయ్యేటామె ఉంది కదా, ఈమెకి చూసి పెళ్లి చేసింది ఆ తల్లి వరుస అయ్యేటామె. అంత వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం బట్టి, వాళ్ళకి ఇంట్లో ఉన్న సమస్యలు బట్టి ఇప్పుడు ఆ కూతురు వరుస అయ్యేటామెకి ఆ పెళ్లి చేసింది ఎవరంటే ఆ తల్లి వరుస అయ్యేటామెని. ఆమె పెళ్లి చేసిన తర్వాత బాగానే ఉన్నది, ఆమె జీవితం బాగానే ఉంది. తర్వాత ఇక ఈ గొడవలు అయినప్పుడు ఆ కూతురు వరుస అయ్యేటామె ఏమని తిట్టిందనో ఏదో గొడవ అయిందనో, ఇక ఆ కూతురు వరుస అయ్యేటామె ఇక నేను పెళ్లి చేస్తే నన్నే తిడుతుందా అని చెప్పానని ఈమె నోరు జారి ఆ మాట తిట్టింది. తిట్టడమే కాకుండా ఆ తర్వాత ఏమేంటి అయితే సహాయం చేసేదో అవన్నీ ఆగిపోయినాయి. మాట కూడా సహాయం చేసింది కాదు. ఏ విషయంలో కూడా మాట సహాయం కూడా చేయాలి. ఆ కూతురు వరుస అయ్యేటానికి ఈ పెళ్లి సంబంధం చూసి చేసింది కదా, ఈ తల్లి అయ్యేటామె చేయాల. ఎందుకు చేయాలి? నేను మార్గం చూపించా, నేను ఎన్ని చేసినా సరే నాకు అనిగే ఉండాల అని తల్లి ఉద్దేశం. మనుషులే వాళ్ళ కింద అనిగి ఉండాలని మనుషులే అనుకుంటా ఉన్నారు. నీతిపరుడైనటువంటి దేవుడు ఆకాశంలో ఉండి మట్టిలో నుంచి అంత గుప్పెడు మట్టిని తీసి ఆ మట్టితో మనుషుల్ని ఏర్పాటు చేసి ఆ మనుషునికి ఊపిరిని ఊది తీసుకొచ్చి ఆ తోటలో పెట్టి ఇక అబ్బా కష్టమైపోయింది ఈ రోజంతా అనే పని కూడా లేకుండా
ఏ పండైనా తిను, నీకు అడ్డమే లేదు. తిను, తాగు, పండుకో, మొత్తం నీది అనుభవించు, కానీ కండిషన్లు వర్తిస్తాయి. ఆమేన్. మనకి ఇప్పుడు కూడా ఉన్నాయి కండిషన్లు, ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. ఆమేన్. క్రీస్తు రక్తంలో, శరీరంలో చేయి వేయటం, ఆజ్ఞలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ ఆజ్ఞల ప్రకారంగా నడవమంటే ఎవ్వరు కూడా నడవరు. కానీ మనుషులు లోబడాలని మనుషులే అనుకుంటారు. కానీ దేవుడు మనుషుని లాగా ఆలోచన చేస్తే అసలు మనుషుని మనగడ ఈ రోజు కూడా ఉండేది కాదు. మనుషుని లాగా దేవుడు ఆలోచన చేస్తే చెయ్యడు. కాబట్టే నీతిపరుడైన దేవుడు ఆమేన్ ఆదామును బ్రతికించిండు, 1000 సంవత్సరాలు బ్రతికించిండు. ఆ లోపే ఆదాము చనిపోయాడు. 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నది ఆదాముకి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజలు కూడా 1000 సంవత్సరాల వరకు 1000ని టచ్ చేయలేదు, కానీ 950 సంవత్సరాల లోపే బ్రతికారు. ఆమె ఇంత నీతిపరుడైనటువంటి దేవుని చేతి కింద మనము నడిపించబడతా ఉన్నాం. రక్షించే దేవుడైనా ఈ రక్షించే దేవుని మార్గంలో తిన్నగా నిలబడి నడుచుకుంటా పోదాం. ఏ మనుషులకి లెక్క అప్పచెప్పాల్సిన పని లేదు, లోబడాల్సినటువంటి పని అంతకన్నా లేదు. దేవునికే లోబడదాం. ఆయన మనలని కనికరించి జీవింపజేస్తాడు. మనకున్న పాపాలు, మనకున్నటువంటి అతిక్రమాలన్నిటినీ కొట్టేస్తాడు. ఆమేన్. ఆ దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు వారి తండ్రి, ఉదయకాలం నందు మీ పాదముల చెంత చేరి అతిక్రమములను పరిహరించువాడా, అమూల్యమైనటువంటి మీ కృప చేత చేయబడినటువంటి పాపమును తండ్రి ఆదాము ఎడల మన్నించి 1000 సంవత్సరంలో బ్రతికేటువంటి కృపను ఆదాముతో పాటు ఆదాము తర్వాత వచ్చే ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన నీవు నీతిపరుడవే. నీ లేఖనాలు, నీ పరిశుద్ధమైనటువంటి క్రియలు మనుష్యుని ఎడల తెలియపరుస్తూ ఉన్నవి. ఇప్పటికే నీవు నీతిపరుడవయ్యుండి మనుష్యుని తండ్రి నీ మార్గంలో నిలువ చేసి నిత్య జీవమునిచ్చుటకు క్రీస్తుని ఏర్పరిచినటువంటి నీవు మరీ నిశ్చయముగా నీతిపరుడవై ఉన్నావు కనుక నీ నీతిని బట్టి పరిపూర్ణుడా నీ ప్రజలను దర్శించి కృప చూపమని సమస్త మహిమను మీకు చెల్లించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప ఆయన ప్రజల మీద నిరంతరము నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్.